Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు సాయంత్రం మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. గత ఏడాది రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లోనూ జోరు మీద ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచి మంచి ఊపులో కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరపున సాయి సుదర్శన్ 127 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అలాగే మోహిత్ శర్మ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ సీజన్లో శర్మ ఇప్పటి వరకు 6 వికెట్లు నెలకొల్చాడు. గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. వరుసగా 29 మరియు 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మరియు హెన్రిచ్ క్లాసన్ తప్ప ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మోహిత్ శర్మ ఒక్కడే 3 వికెట్లు తీశాడు. చేజింగ్లో సాయి సుదర్శన్ మరియు డేవిడ్ మిల్లర్ వరుసగా 45 మరియు 44 పరుగులు చేసి టైటాన్స్ను గెలుపు దిశగా నడిపించారు. పంజాబ్ కింగ్స్ తరపున శిఖర్ ధావన్ 137 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. కగిసో రబాడా టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రబాడా ఇప్పటి వరకు 4 వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఇక నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు. నికోలస్ కేవలం 21 బంతుల్లో 42 పరుగులు చేసి సూపర్ జెయింట్ను 20 ఓవర్లలో 199 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. చేజింగ్ సమయంలో శిఖర్ ధావన్ మరియు జానీ బేర్స్టో ఇన్నింగ్స్ లో ఆదుకున్నారు. ధావన్ 70, బేర్స్టో 42 పరుగులు చేశారు. అయితే మయాంక్ యాదవ్ ధాటిగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టి పంజాబ్ కింగ్స్ ను 178 పరుగులకే ఆల్అౌట్ చేశాడు. గుజరాత్ పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ పంజాబ్ లో ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి. వాటిలో గుజరాత్ 2 గెలిచింది, పంజాబ్ 1 నెగ్గింది. ఇప్పటి వరకు పంజాబ్ పై గుజరాత్ అత్యధిక స్కోరు 190, అలాగే గుజరాత్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189. గుజరాత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ మంచి టచ్ లో ఉన్నారు. సాయి సుదర్శన్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ నాక్స్ తో టీమ్ కు అతిపెద్ద బలంగా మారాడు. పంజాబ్ జట్టులో నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఆ టీమ్ ను తీవ్రంగా వేధిస్తోంది. బ్యాటింగ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తున్నాడు. బేర్స్టో గత మ్యాచ్ తో ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. మిగిలిన బ్యాటింగ్ యూనిట్ మొత్తం పేలవంగా పెర్ఫార్మెన్స్ చేయడం టీమ్ కు బిగ్ మైనస్ గా మారింది. ఇక మ్యాచ్ అంచనా ప్రకారం గుజరాత్ 4వ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాగటానికి 56% అవకాశం ఉంది. అయితే పంజాబ్ గుజరాత్ ను ఓడించడం కంటే టీం ఎఫర్ట్ పెట్టడంపై ఫోకస్ చేయాలి. ఆ టీం జీటీని మట్టి కరిపించాలంటే తమ బెస్ట్ గేమ్ ను బయట పెట్టాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.